महागणपति मनसा स्मरामि महागणपति మనసా స్మరామి. హాయ్ అండి, హ్యాపీ మార్నింగ్. వెల్కమ్ టు మల్లేశ్వరి ముచ్చట్లు. నేను మీ మల్లేశ్వరినండి. వినాయక చవితి వచ్చేసింది కదండి. ఈరోజు గణపతి చతుర్థి కదండి. పువ్వులు కోసుకోవడానికి, పత్తి కోసుకోవడానికి అన్నీ మా తోటలోనే ఉన్నాయండి. కోసుకోవడానికి పొద్దునే వచ్చాను, పూలు కోస్తున్నానండి. అన్నీ ఇక్కడే మా గార్డెన్లోనే. కొన్ని కింద ఉన్నాయి, కొన్ని పైన టెర్రస్ మీద కూడా ఉన్నాయి. బంతి మొక్కలని, ఇదిగోండి పారిజాతాలని అన్నీ ఉన్నాయండి. తర్వాత మందారాలు ఇవన్నీ ఉన్నాయి. కొన్ని ఇక్కడ కోసుకొని వెళ్తాను, తర్వాత మళ్ళీ పైన కూడా కోస్తాను. అప్పుడు అన్నీ మీకు చూపిస్తానండి. ఇవాళ అందరూ చాలా చాలా బిజీగా ఉంటారు కదండి. పండగ అంటేనే బిజీ. అందులో వినాయక చవితికి ఇంకా చాలా బిజీగా ఉంటాము. ఎందుకంటే అందరి ఇళ్లలో మనం విఘ్నేశ్వరుని తెచ్చుకోవటము, ప్రతిష్ఠించడము, పూజించడము, ఈ పత్తి కోసుకోవటము, అప్పటికప్పుడు నైవేద్యాలు చేయటము చాలా హడావిడిగా ఉంటుంది. అందరూ బాగా చేసుకునే పండగ కూడా ఇది. ప్రతి ఇంట్లో కూడా చదువుకునే పిల్లలైతే ముఖ్యంగా బాగా చేస్తారు. అందుకని ఈరోజు కూడా నేను ఈరోజు పత్తి కోస్తున్నానండి. అరిటాకు కోస్తున్నానండి. మా అరటి చెట్టు ఇక్కడ ఉంది కదా, దాని ఆకులు మొన్న ఒకటే వర్షం వచ్చింది కదండి, మొత్తం ఆకులన్నీ కూడా చాలా వరకు ఇలా అయిపోయినాయండి. కానీ ఇప్పుడు తప్పదు కదా, అందుకని కొన్ని ఆకులు బాగున్నాయి. బాగున్న ఆకులు చూసి కట్ చేస్తాను. అన్నీ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కొంచెం కొన్ని ఆకులు కావాలి కాబట్టి ఎలాగో చూసి కొంచెం కటింగ్స్. సీతాఫలం చెట్టు ఎంత బాగా వచ్చిందో, అన్ని కాయలే ఉన్నాయండి. ఇవాళ గణపతికి కావాలి కదా పత్తిలో, అందుకని కాయతో పాటు కోస్తాను. చాలా పళ్ళు వస్తాయి. పండితే చాలా బాగుంటుందండి, చాలా స్వీట్గా ఉంటుంది. మా అబ్బాయికి చాలా ఇష్టము ఈ పండ్లు అంటే. మా అబ్బాయికి చాలా ఇష్టము. అదే మా వారు కోస్తారండి. చాలా పెద్ద చెట్టు అయింది, చాలా కాయలు ఉన్నాయి. పైపైన లోపల కూడా చాలా ఉన్నాయి. ఇది మా ఈ వెనక సైడ్ ఉంటుందండి, మా కిచెన్ సైడ్ ఉంటుంది ఈ చెట్టు. ఎంత బాగా వచ్చినాయో. బయట కూడా చాలా ఉన్నాయి. అలాగే నేను ఎప్పుడు గణపతికి పసుపు మొక్క కట్ చేస్తూ ఉంటానండి. పసుపు ఆకులు, అలాగే ఆకులు ఆయనకి గణపతి పెట్టడానికి కింద వేస్తాను. ఎందుకంటే పసుపు గౌరమ్మ అంటారు కదా, అందుకని ఇది కట్ చేస్తున్నానండి. పూజకి తమలపాకులు కూడా కావాలి కదండి, అందుకని కోస్తున్నాను. అసలు ఎంత చెట్టు ఎంత బాగా ఎంత స్ట్రాంగ్గా లేసిందో చూడండి. ఇది కొబ్బరి చెట్టు అండి. కొబ్బరి చెట్టు అంతా పాకేసింది, చాలా పైదాకా వెళ్ళిపోయింది. అదిగోండి కిచెన్లో గణపతికి నైవేద్యం చేస్తున్నాను. పాల తాలికలు, కుడుములు, అలాగే మామూలుగా ఇంట్లో వంట కూడా ఇలాగా. ఇదిగోండి పులుసు నానబెట్టుకున్నాను, చింతపండు పులుసు, పులిహార చేద్దామని. నేను ఎప్పుడు పాలు పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలాగ పానకం ఇలా చేసుకుంటాను. బెల్లం పానకం లాగా చేసి పాలలో పోస్తానండి తాలికలు అవి. లేకపోతే పాలు మనకి ఇరిగిపోతూ ఉంటాయి కదా, అందుకని మా అమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు కూడా ఇలాగే చేసేవాళ్ళు. మాకు ఇలాగే నేర్పించారు ఆవిడ. అందుకని ఇలా బెల్లం పానకం చేసి అందులో పోస్తాను. ఇదిగోండి తాలికలు, కుడుములు, ఇదిగోండి వడపిండి అండి, వడలేస్తాను. ఇవన్నీ దేవుడికి నైవేద్యం చేస్తున్నానండి. చాలా వేడిగా ఉందండి కిచెన్లో కూడా. ఎంత వాన పడినా కూడా వేడి వేడిగానే ఉంటుంది. నైవేద్యం చేస్తున్నానండి గణపతికి. పాల తాలికలు అంటే చాలా ఇష్టం కదండి, అందుకని పాల తాలికలు చేస్తున్నాను. ఇదిగోండి పాలలో తాలికలు వేశాను. మా అమ్మగారు కూడా మాకు ఇలాగే నేర్పించారండి. బెల్లం పాకం పెట్టిన తర్వాతే పొయ్యమంటారు, పాలు ఇరిగిపోకుండా ఉంటాయని. ఇదిగో పులిహార చేయాలండి. అన్నం వండేసాను. ఇప్పుడు చింతపండు పులుసు తయారు చేసేస్తానండి. తర్వాత ఇదిగో వడపిండి కూడా రెడీ పెట్టుకున్నానండి. ఇది కూడా వడలు వేస్తాను. వడలు బూరెలు కూడా వేస్తానండి. ఇవన్నీ మా అమ్మగారు నేర్పించుకొని. మీరందరూ కూడా చాలా బిజీగా ఉంటుంటారు. నేను వడ పులిహార, పాల తాలికలు
కుడుములు, వడలు, బూరెలు, పానకం, వడపప్పు, ఇంకా పళ్ళు పూలు మామూలే కదండి, అది అందరూ చేసేది. ఇంకా అదే బిజీలో ఉన్నాను. మళ్ళీ పూజలో కలుస్తానండి మిమ్మల్ని. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. హాయ్ అండి. భగవంతుడికి ఈరోజు గణపతికి మేము పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నాము. ఒత్తులు వేయటము, నూనె పోయటం అన్నీ రెడీ చేస్తున్నానండి. ఇప్పుడు దాకా నైవేద్యాలు చేసుకొని పైకి వచ్చాను. గణపతిని కూడా రెడీ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఇలాగే చేయటం అలవాటు అండి. చూసారండి మా గణపతిని. ఇలా రెండు చేయటం నాకు అలవాటు. గణపతి, గౌరమ్మ మొదటి నుంచి రెండు చేస్తూ వచ్చాను. అమ్మ కూడా ఇలాగే చేసేది. ఇలా చేసి పెడతానండి దేవుడికి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మాస్తం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం రాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఈరోజు వినాయక చవితే కాదండి, ఇంకో విశేషం కూడా ఉంది. చిన్న విశేషమే. ఈరోజు నా పుట్టినరోజు. మా అమ్మగారు ఇప్పుడు వినాయక చవితి రోజే నా పుట్టినరోజు చేసేవారు. అదేమంటే వినాయకుడు పుట్టినరోజే నువ్వు పుట్టావమ్మా అని అనేవాళ్ళు, నాన్నగారు వాళ్ళు కూడా. ఓం మహాగణాధిపతే నమః. ఓం మహాగణాధిపతే నమః. కానీ నా పుట్టినరోజుకి ఎప్పుడు స్కూల్లో సెలవు ఉండేదండి. పిల్లలకి ఏనాడు నేను చాక్లెట్లు పంచలేదు. అలా అని మా అమ్మ వాళ్ళు ఊరుకోలేదండి. ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, స్కూల్లో చదివిన పిల్లలందరినీ కలిసి చాక్లెట్లు పంచేదాన్ని. అలా నా పుట్టినరోజు అందరూ చేసుకోవడం నాకు చాలా గొప్పగా అనిపించేదా. ఆ చిన్న వయసులో అంత అర్థమయ్యేది కాదు. వినాయకుడు పుట్టినరోజే పుట్టాననేసి అనుకునేవాళ్ళు. పూజ మొదలెడుతున్నానండి. మా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా నాన్నగారు పుస్తకాలు పెట్టి ఓమని ఇలా రాయించేవాళ్ళండి. చదువుకునే మా పుస్తకాలు, మా అన్నయ్య వాళ్ళవి, మా అక్క వాళ్ళవి, అందరివి కూడా మేము పుస్తకాలు తీసుకొచ్చి ఒక 2 పుస్తకాలన్నా దానిలో ఓం అని, శ్రీ అని రాయటం అలవాటు. మరి ఇప్పుడు వాళ్ళు రాస్తున్నారో లేదో నాకు తెలియదు. మా చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు మాకు. మీలో ఎవరైనా గుర్తున్న అనుభవాలున్నా ఇలాంటివన్నీ మా కామెంట్స్లో చెప్పండి. కామెంట్స్లో నేను కూడా పంచుకుంటాను, మీతో పాటు షేర్ చేసుకుంటాను. మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంఘర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః.
ఓం అధోక్షజాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచతే భూంబారకైతేషామావిరోధాన. ఓం భూః ఓం భువః ఓం సుః ఓం తపః ఓం తత్తుర్వారేణ భార్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపా జ్యోతిరసాంభూర్భువరో ఇతి దిగ్బంధః. ఓం మమోపాత సమద్దురితాక్షి ద్వారా శ్రీ పరమేశ్వరాప్రీత్యర్థం శుభశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజాజ్ఞ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహే కల్పే వైవే సన్వంతరి కలియుగే ప్రథమపాదే జంబూదీపే భరతవర్షభరతఖండే మేరు దక్షిణ దిగ్బంధ శ్రీశైల ఈశాన ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే హరిహర బ్రాహ్మణ సన్నిధో ఆస్మిన్ వర్తమాన విహారక చంద్రమానేన భరతవర్షభరతఖండే మేరు దక్షిణ దిగ్బంధ శ్రీశైల ఈశాన ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే హరిహర బ్రాహ్మణ సన్నిధో ఆస్మిన వర్తమాన వ్యవహార చంద్రమానేన 2024 శ్రీక్రోధనామ సంవత్సరము వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షే శుద్ధ చవితి శుభనక్షత్ర శుభయోగ శుభకరణం శ్రీమన్పైడుపడ గోత్రోత్పత్స్య లక్ష్మీమణి ప్రసాద నామధేయస్య దుర్గా మల్లేశ్వరి స్వాతి సాయి వెంకటేష్ భానుమతి నామధేయస్య సకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థం సిద్ధార్థ చింతిత మనోరథ సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవతామూర్త్యస్య శ్రీ మహాగణాధిపతి ప్రీత్యర్థం శ్రీ మహాగణాధిపతి లక్ష్మీ గణాధిపతి పురుష సూక్త విధానేన ధ్యాన వాహనాది షాడోపచార పూజా కరిష్యే. అదంగా శ్రీ మహాగణాధిపతి పూజా కరిష్యే. కలశారాధన కరిష్యే. వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కంద్ర గజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం గణాధిపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం గణకిరీడాయ నమః. ఓం గణనాదాయ నమః. ఓం ఏకద్రష్టాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం గజవక్కరాయ నమః. ఓం కుమార గురువే నమః. చూశారు కదండి, ఇవాళ వీళ్ళందరూ కూడా టీచర్స్ డే సందర్భంగా వాడు గురు పూజోత్సవం చేసుకోవడానికి మా స్టూడెంట్స్ అండి. వీళ్ళందరూ మా ట్యూషన్ పిల్లలు అందరు ఇక్కడికి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ పిల్లలతో అనుబంధం ఇప్పటిది కాదండి. మా వారు కూడా ఏఈసిఎస్ స్కూల్లో టీచర్గా పనిచేశారు. అప్పటి నుంచి అంటే దాదాపు 20 years నుంచి కూడా వీళ్ళందరితో నాకు అనుబంధం ఉంది. మననే టీచర్స్ డే జరుపుకున్నాం కదండి. మళ్ళా ఈరోజు గణపతి పూజ జరుపుకుంటున్నాము. ఆ టీచర్స్ డేని ఈరోజు ఈ పిల్లలతో పంచుకుందామని మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే మా ఇంట్లో కూడా కొంతమంది టీచర్స్ ఉన్నారండి. ముందర మా అక్కయ్య గారు ఈశ్వరిబాయి, అన్నపూర్ణ విశాలాక్షి, వీళ్ళిద్దరూ కూడా గురుకుల పాఠశాల స్కూల్లో సేవలు అందించారు. ఈశ్వరిబాయి గారు సూపరింటెండెంట్గా చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారండి. తర్వాత మావారు ఏఈసీ స్కూల్లో గత 30 ఏళ్ళ దాకా టీచర్గా పనిచేసి ఎంతోమంది పిల్లల్ని ఎదుగుదలకి తోడ్పడ్డారండి. లౌక్యాన్ని మా తోటికోడల కూతురండి. ఆ పాప కూడా కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఆమెకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీచర్స్ డే సందర్భంగా మా అన్నయ్య గారి కొడుకు గరగ శ్రీనివాసరావు అండి. అతను తణుకులో ఉంటాడు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. వాడికి కూడా నేను ఈ టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా 5వ తోటికోడలు అపర్ణ ఉందండి. తను కూడా పీలేరులో టీచర్గా జాబ్ చేస్తుంది. అలాగే మా 3వ అక్క కూతురు అపర్ణ, తను కూడా బాంబేలో ఒక 20 years నుంచి టీచర్గా జాబ్ చేస్తుందండి. ఇలా మా ఇంట్లోనే చాలామంది
టీచర్లుగా వాళ్ళే కాకుండా ప్రతి టీచర్స్కి కూడా ఈరోజు నా తరపున శుభాకాంక్షలు తెలియచేస్తున్నానండి. అలాగే ఈ పిల్లలందరూ కూడా వాళ్ళు చదువుతో పాటు వాళ్ళకి చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. చూడండి, చిన్న చిన్న గణపతిని ఎంత ముద్దుగా చేసుకొచ్చారో. ఇవాళ గణపతి చతుర్థి కదండి, అందుకని వాళ్ళు చేసుకొచ్చిన గణపతుల్ని మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. ఎవరెవరు చేసుకొచ్చారో రండి, ఒక్కొక్కడు చేసుకొచ్చిన వాళ్ళు రండి, మిగతా వాళ్ళు లేవద్దు. చూపించినానా? పేరు చెప్పు. నీ పేరేంటి? గట్టిగా చెప్పు. ఏ స్కూలు? మమ్మీ డాడీ? చూపించు గణపతి. గణపతి పాప మోరియా. నా పేరు శ్రీనిధి, నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను ఈరోజు క్రియేటివిటీ క్లేతో చేశాను వినాయకుడు. ఏ క్లాసు? ఏ స్కూలు? నేను విజయ హై స్కూల్. ఇప్పటిదాకా మా చెల్లి కూడా అదే చెప్పింది. నా పేరు విదిత్, నేను 7th క్లాసు, స్కూల్ కేవి బొల్లారం. మా మమ్మీ పేరు శాంతి, మా డాడీ పేరు రమణ. నా పేరు పూర్వజ, నేను 6th స్టాండర్డ్లో చదువుతున్నాను విజయ హై స్కూల్. మా అమ్మ పేరు పల్లవి, మా నాన్న పేరు హరి. నా పేరు జ్ఞానేశ్వర్, నేను 9th క్లాస్ చదువుతున్నాను. నా స్కూల్ పేరు కేంద్రీయ విద్యాలయ బొల్లారం. శ్రీనిధి, నేను 6th క్లాస్ చదువుతున్నాను విజయ హై స్కూల్. మా డాడీ పేరు ఎస్ శ్రీధర్ గౌడ్, మా మమ్మీ పేరు స్వప్న. చూసారా అండి, ఈ చిన్నారి ఎంత చక్కగా కరసాం చేస్తుందో. చాలా క్యూట్గా ఉంది కదా. తన పేరు సహస్ర అండి. ఇలా చిన్నపిల్లలు ఇలా అన్నీ నేర్చుకుంటూ ఉంటే చదువులోనూ విద్య కాకుండా అనేక యాక్టివిటీస్లో కూడా వాళ్ళు ప్రతిభను చూపిస్తున్నారు. ఈ చిన్నారులు ఇంకా చాలా ప్రతిభావంతులుగా వృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తున్నానండి. మేమిద్దరం ఉప్పల్ గ్రౌండ్ స్వర్ణ అకాడమీలో నేర్చుకున్నాము. అక్క చాలా మంచిగా నేర్పిస్తుంది. ఈ చిన్నపిల్లలు విన్యాసాలు చూశారు కదండి. అలాగే ఇదే కాకుండా వాళ్ళు ఇంకా స్విమ్మింగ్ అని, వాళ్ళ స్పోర్ట్స్. వితిష్రా ఉండండి ఒక్క నిమిషం. నాన్న, నా పేరు విదిత్, నేను 4th క్లాస్. నా స్కూల్ పబ్లిక్ స్కూల్. మమ్మీ డాడీ? మా మమ్మీ పేరు శైలజ, మా డాడీ పేరు శ్రీనివాస్. నేర్చుకున్నావు? నేను టేబుల్ టెన్నిస్ నేర్చుకుంటున్నాను. చాలా బాగా టేబుల్ టెన్నిస్ నేర్చుకుంటున్నాడండి. అందులో చదువులో కూడా చాలా బాగా యాక్టివ్గా తయారయ్యాడు. మంచిగా చదువుతాడు కూడా. అది నా పేరు విదిత్, నేను ఫుట్బాల్ నేర్చుకున్నాను. మా ఫుట్బాల్ సార్ పేరు అనిల్ కుమార్. చాలా బాగా నేర్పిస్తాడు. వీళ్ళందరూ పిల్లలు కూడానండి చాలా స్పోర్ట్స్లో ఉన్నారండి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళి అవన్నీ నేర్చుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు ట్యూషన్స్కి వస్తారండి నా దగ్గరికి. ఇలా పిల్లలందరూ చక్కగా వాళ్ళ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి చాలా ప్రోత్సాహంగా ఉంటారండి, చేయూతనిస్తూ ఉంటారు. అదే కాకుండా కొంతమంది డ్యాన్స్లో ఉన్నారు, కొంతమంది పాటల్లో ఉన్నారు. ఇలా పిల్లలతోనే నాకు కాలక్షేపం అండి. నాకు ఇలా గడిచిపోతూ ఉంటుంది. నేను వాలీబాల్ నేర్చుకోవడానికి వెళ్ళాను. నేను రీజనల్స్కి వెళ్ళాను. నేను 4th పొజిషన్ తెప్పించాను. నా పేరు చేతన్, నేను చదివే స్కూల్ శ్రీ చైతన్య CBSE. మా మమ్మీ పేరు సుజాత, మా నాన్న పేరు అశోక్ కుమార్. నా పేరు రితేష్, నేను నోబెల్ హై స్కూల్లో చదువుతున్నా. మా మమ్మీ పేరు లక్ష్మి, మా డాడీ పేరు అంకిరెడ్డి. హాయ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, నా పేరు కార్తికేయ, మా మమ్మీ పేరు పద్మశ్రీ, నా స్కూల్ పేరు దర్శన్ యూనివర్సల్ స్కూల్. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ.
మా పక్కనే ఉంటారండి మధు పద్మ వాళ్ళ బాబు కార్తీక్. తమ్ముడు ఏంటన్నా ఈ బుడ్డోని చూసారా? హాయ్ హాయ్. ఇదిగోండి చూడండి ఈ బుడ్డోని ఒకసారి చూడండి ఎంత అల్లరి చేస్తాడో. మా ఇంటికి రోజు వస్తాడండి. మా వారంటే చాలా ఇష్టము. అదిగో డాన్స్ అయినా డాన్స్ అయ్యి. నేనైతే వీళ్ళు చిన్నప్పటి నుంచి నా స్టూడెంట్స్ అండి. ఈ పాప అయితే 3rd క్లాస్ నుంచి చదివింది, వీడైతే 5th క్లాస్ నుంచి చదివాడండి. ఇద్దరు కూడా నా స్టూడెంట్స్. ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళే 10th ఇంటర్ కూడా వచ్చేసారు. వీళ్ళ మమ్మీ పేరు సునీత, తను నాకు చాలా ఫ్రెండ్. వీళ్ళ డాడీ రాధాకృష్ణమూర్తి గారండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఫ్యామిలీ. ఈ శుభ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలండి. ఈరోజు వినాయక చవితి, వినాయకుడు పుట్టినరోజే కాదు నా పుట్టినరోజు కూడా ఉంది. అందుకని ఈ పిల్లలందరితోని ఈ సెలబ్రేషన్స్ చేసుకుందామని వీళ్ళందరినీ కూడా ఇవాళ పిలిచానండి. అందరం ఈ సందర్భంగా చిన్న కేక్ కటింగ్, వాళ్ళకి సెలబ్రేషన్స్ అండి. ఎప్పుడు మా అమ్మగారు ఈ వినాయక చవితికి చేస్తారు కాబట్టి నేను కూడా ఈ పిల్లల ఆనందంతో నేను కూడా ఆనందం పంచుకుంటున్నానండి వీళ్ళందరితో పాటు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే ఇక్కడ వెల్కమ్. బుడ్డోని తీసారండి, బుడ్డోని తీసారా? మాకు బాగా అలవాటు బుడ్డోడు. ఇంకా అందరికి పెట్టి ఒక్క నిమిషం ఆగండి. ఇంతమంది మధ్యలో ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇలాంటి సెలబ్రేషన్స్ నేను చాలా చేశాను పిల్లలతో, ఇది కూడా గుర్తుగా ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఈ చిన్న పిల్లల మీద అలాగే మా మీద కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. మా ఇంకో స్టూడెంట్ అండి రూపశ్రీ, తన పేరు చెప్తున్నా. మీ పేరు? మమ్మీ మా మమ్మీ పేరు ప్రసన్న. రూపశ్రీకి డాన్స్ వచ్చండి, సంగీతం వచ్చు, చాలా బాగా డాన్స్ చేస్తుంది. కొంచెం జ్వరం వచ్చింది, అందుకని కొంచెం లేటుగా వచ్చింది. థ్యాంక్ యూ రూపశ్రీ. టీచర్స్ థ్యాంక్ యూ. చూడండి చిన్న పిల్లలు చిన్న చిన్న గిఫ్ట్లు తెస్తూ ఇస్తున్నారు చిన్నారులు.